దేవుని నామ స్తోత్రం. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఇలా మీ ముందుకి రావడం చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు అంశంలోకి మనం సూటిగా వెళ్ళిపోదాం. ఈరోజు అంశం ఏంటంటే ఏది కాపీ పేస్ట్ మతం, ఏది కాపీ పేస్ట్ గ్రంథాలు. ఈ అంశం మీద మాట్లాడడానికి మన మధ్య బ్రదర్ అనిల్ గారు ఉన్నారు. అనిల్ గారిని మనం ఆహ్వానిద్దాం. బ్రదర్ అనిల్ గారు, అలాగే బ్రదర్ క్రాంతి కుమార్ గారు ఉన్నారు. ఈ అంశం మీద మాట్లాడటానికి, చర్చించడానికి మనతో పాటు కలిసి. మరి ఈ అంశం చాలా ప్రాముఖ్యమైనది. చాలామంది హైందవ సహోదరులు ఏమని అబాండాలు వేస్తారంటే క్రైస్తవ్యం మీద, వీరి మతము, క్రైస్తవ్యం అనేది విదేశీ మతము, ఈ మతం విదేశీ సంబంధించిన మతము, పాషాండ మతము అని ఒకలో, ఎడారి మతాలు ఇవి అని చెప్పేవాడు మరొకడు. ఇలా అవమానిస్తూ అంటూ ఉన్నారు. క్రైస్తవ్యం ఎటువంటిదంటే ఒక 4 పిల్లర్ల మీద నిలబడుతుంది క్రైస్తవ్యం. అదేంటంటే ఆర్కియాలజికల్ ఎవిడెన్స్లు ఉంటాయి బైబిల్కి, లింగ్విస్టిక్ ఎవిడెన్స్లు ఉంటాయి, సైంటిఫిక్ ఎవిడెన్స్లు ఉంటాయి, హిస్టారికల్ ఎవిడెన్స్లు ఉంటాయి. ఈ 4 ఎవిడెన్స్లు ఉన్న ఏకైక గ్రంథం బైబిల్ గ్రంథం అని ఇందుమూలంగా నేను ఈ ప్రపంచానికి తెలియజేస్తూ ఉన్నాను. ఈ 4 ఎవిడెన్స్లతో ఉండే గ్రంథం ఏదైనా ఉందా అనేది నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను, సవాల్ విసురుతూ ఉన్నాను. ఈ 4 అంశాలు అసలు డిబేట్లు జరగాలండి. అసలు సబ్జెక్టుల మీద డిబేట్లు కాదు జరగవలసింది. నా ఉద్దేశ ప్రకారంగా ఈ 4 అంశాల మీద జరగాలి డిబేటు. మరలా చెప్తాను, హిస్టారికల్ ఎవిడెన్స్ మీద, లింగ్విస్టిక్ ఎవిడెన్స్ మీద జరగాలి, సైంటిఫిక్ ఎవిడెన్స్ల మీద జరగాలి. ఏమండి, ఇలా నేను చెప్పిన రీతిలో ఇలా ఈ ఎవిడెన్స్ల మీద జరగాలి, ఈ ఎవిడెన్స్ల మీద జరగాలి. అప్పుడు అది నిర్ధారణ అవుతుంది ఏంటంటే నిజమైన గ్రంథం ఇదని గమనించాలి. కనుక ఈ అంశం మీద మాట్లాడడానికి మనతో భద్రసంలో ఉన్నారు. మొట్టమొదటిగా క్రాంతి గారు తన తొలి పలుకులు పలుకుతారు. దాని తర్వాత మనం ఇంకా లోతుగా వెళ్దామండి. క్రాంతి కుమార్ గారు. మొదటిగా ఈ మంచి అవకాశాన్ని మనకు కల్పించి బైబిల్ను గూర్చి ప్రకటించడానికి, అనేకులు బైబిల్ను గూర్చి తప్పుగా మాట్లాడుతుంటే వారికి సమాధానం ఇవ్వడానికి ఇలాంటి మంచి అవకాశాలు మనకు కల్పిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికే నేను మహిమ చెల్లిస్తా ఉన్నాను. మరి తర్వాత ఈ యొక్క లైవ్ లోనికి నన్ను ఆహ్వానించి లైవ్ లో కొన్ని విషయాలు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన సహోదరులు జాన్కోయ్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే పాటు ఈ లైవ్ లోకి వచ్చిన అనిల్ గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే మరి మేము ఉన్న మరి వీక్షకులు ఉండాలి, మాకు ముఖ్యంగా చూసేవాళ్ళు ఉండాలి. మరి ఈ యొక్క లైవ్ లోకి వచ్చి వీక్షిస్తున్న సహోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలండి. హైందవ క్రైస్తవ సహోదరులందరికీ కూడా ప్రేమపూర్వకంగా మేము వందనాలు తెలియపరుస్తున్నాం. మేము చెప్పే ప్రతి సబ్జెక్టు కూడా ఏదో మత వివక్షతోనో లేకపోతే మా మతం అనే ఆ ధోరణితోనో మాట్లాడాలన్నది మా ఉద్దేశం కాదు. ప్రజలు సత్యాన్ని గ్రహించాలి, ఏది నిజం ఏది అబద్ధం అనేది గ్రహించాలి. అలాగే బైబిల్కి ఉన్న ఆధారాలు ఏంటి, బైబిల్లో ఉన్న అనేక రకమైన సంగతులు ఇతర గ్రంథాల్లో ఎలా చెప్పబడ్డాయి, ఇలాంటి విషయాలు మరి ఆధారపూరితంగా చెప్పాలని నేను ఆశిస్తా ఉన్నాను. నా వెనక అనేక ఆధారాలు, మరి సైంటిఫిక్ అనేక ఆధారాలు, లేకపోతే ఇతర గ్రంథాల నుంచి, 5వ గ్రంథాల నుంచి చూపించడానికి బ్రదర్స్ ఉన్నారు. అయితే నేను ఈ మొదటి పలుకులు, తొలి పలుకులు అంటున్నారు కాబట్టి ముందు నేను మాట్లాడేది ఏంటంటే నా ఉద్దేశం నేను చెప్తున్నాను. నా ఉద్దేశం ఏంటంటే మాట్లాడితే మరి ఈ రోజున కొంతమంది మతోన్మాదులు బైబిల్ తీసుకొచ్చి బైబిల్లో ప్రశ్నలు అంటూ బైబిల్ విమర్శిస్తూ బైబిల్ తప్పు అన్నట్లుగా మాట్లాడుతున్న వారికి సూటిగా నేను చెప్పే సమాధానం ఏంటంటే, బైబిల్ ఒకవేళ తప్పు అయితే కనుక ప్రపంచంలో అనేక గ్రంథాలు ఖచ్చితంగా తప్పే అవుతాయి. ఎందుకంటే ప్రపంచంలో చాలా గ్రంథాలు కేవలం బైబిల్ మీద ఆధారపడ్డాయి. ఈ విషయాన్ని మీరు గుర్తించాలి. ప్రపంచంలో అనేక గ్రంథాలు బైబిల్ మీద ఆధారపడ్డాయి. బైబిల్ తప్పు అనుకోండి,
ఆ బైబిల్ మీద ఆధారపడ్డ గ్రంథాలన్నీ కొట్టుకుపోతాయి. మీకు సాధారణంగా పాత నిబంధన గ్రంథం, మనం బైబిల్లో పాత నిబంధన గ్రంథాన్ని తీసుకుంటే, అంటే నేను ఆలోచించిన ప్రకారం, నేను వాక్యాన్ని గ్రహించిన ప్రకారం, ఇన్నేళ్లుగా నేను చదివి పాత నిబంధన లేకపోతే హైందవ శాస్త్రం వీటన్నిటిని ట్రాలీ చేస్తే నాకు పాత నిబంధనలో హైందవ గ్రంథాల్లో ఉన్న ఆచారాలు 60-70% ఆచారాలు పాత నిబంధనలో కనబడతాయి. హైందవ ఆచారాలు, చాలా ఆచారాలు పాత నిబంధనలో కనబడతాయి. పాత నిబంధనలో చాలా ఎక్కువ ఆచారాలు కనబడతాయి. బలులు, అర్పణలు. అంతెందుకు ఒక్కొక్కసారి నేను ఆలోచించినప్పుడు ప్రత్యక్ష గుడారం కట్టిస్తాడు మోషే. ప్రత్యక్ష గుడారం కట్టించిన ఆ యొక్క నియమ నిబంధనలు చూస్తే మన వాళ్ళు హైందవ దేవాలయాలు, మరి గర్భగుడి, లోపల ఆ గర్భగుడి అంటారు, మనం అతి పరిశుద్ధ స్థలం అంటాం, పరిశుద్ధ స్థలం అంటాం, వారు గుడి అంటారు, ఆవరణం అంటారు, ఆవరణలో వారు ధ్వజస్తంభం అది పెడతారు. ఈ యొక్క నియమాల్లో ఆవరణము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, ఈ 3 నియమాల్లో ఆ గర్భగుడిలోకి పూజారి మాత్రమే వెళ్తాడు. ఇక్కడ అతి పరిశుద్ధ స్థలంలోకి యాజకుడు మాత్రమే వెళ్తాడు. ఇవన్నీ చూసుకుంటే చాలా దగ్గర సంబంధాలు పాత నిబంధనకి కొన్ని విషయాలలో, అన్ని కాకపోయినా కొన్ని విషయాలలో చాలా దగ్గర సంబంధాలు కనబడతాయి. వాళ్ళు ఏమంటారంటే, ఒకవేళ మా గ్రంథాల్లోంచి కాపీ కొట్టి మీ గ్రంథంలో రాసుకున్నారేమో అనొచ్చు. అయితే మేమేమంటామంటే, సంస్కృతం అనేది మోషే తన రాసిన గ్రంథాలు ఎప్పుడు రాశాడంటే క్రీస్తు పూర్వం 15వ శతాబ్ద కాలం నాటి 1400 సంవత్సరాలకు పూర్వం రాశాడు. మరి సంస్కృతం అంతా కలిపి ఎప్పుడు కనబడుతుందంటే ఈ 2-3 శతాబ్ద కాలంలోనే కనబడుతుంది. అంటే మీరు గ్రంథాలు క్రీస్తు పూర్వం 2-3 శతాబ్దంలో రాసుకుంటే ఆ బైబిల్ అనేది పాత నిబంధనలో ఆ పంచిక కాండాలు 1500 సంవత్సరాలు, అంటే 15వ శతాబ్ద కాలం ముందే ఇవి రాయబడినట్లు కనబడుతున్నాయి. అంటే బైబిల్ నుంచి మీరు కాపీ కొట్టుకోవడానికి అవకాశం ఉంది తప్ప వాటి నుంచి బైబిల్లో కాపీ కొట్టడానికి అయితే అవకాశాలు అయితే లేవు. కాబట్టి ఈ విషయాన్ని స్పష్టంగా, ఒకవేళ కనుక బైబిల్ తప్పు అని 10 సార్లు అన్నారనుకోండి, బైబిల్ తప్పు అయితే మీరు పెట్టుకున్న ఈ ఆచారాలన్నీ తప్పే. అలాగే బైబిల్లో మరి నోవహు జలప్రళయం లాంటిది కానీ, ఆదాము అవ్వని గురించి గాని మరి ఈ నోవహు జలప్రళయం గురించి ఖురాన్ అనే గ్రంథంలో, అలాగే సుమేరియన్ కావ్య గ్రంథంలో, అలాగే గిల్గమెష్ అనే ఒక గ్రంథంలో, మత్స్య పురాణంలో, ఇలాగ అనేక మతాల్లో, ఒక మతం కాదు, మళ్ళీ ఒక హైందవ మతంలో కాదు, చాలా మతాలలో ఈ నోవహు జలప్రళయం గురించి ప్రస్తావించబడిన ఆ గ్రంథాలు. అంటే ఒకవేళ బైబిల్ తప్పు అయితే ఈ గ్రంథాలన్నీ కొట్టుకుపోతాయి, ఈ గ్రంథాలన్నీ తప్పే అవుతాయి. అంటే బైబిల్ అనేది అన్నిటికీ పునాది. కాబట్టి బైబిల్ తప్పు అనడానికి సరిపోరు. ఇప్పుడు వీళ్ళు కూడా సరిగ్గా పరిశీలిస్తే బైబిల్ తప్పు అన్నారంటే హైందవ గ్రంథాలు సకానికి సగం మట్టి కొట్టుకుపోవలసిందే. కాబట్టి బైబిల్ శాశ్వతం, సత్యం. బైబిల్లో ఉన్నవి మరి వీళ్ళు రాసుకున్నారు తప్ప బైబిల్ దేని నుంచి కూడా కాపీ కొట్టలేదని మొదటి మాటలు చెప్తూ నేను జాన్కోయ్ గారికి ఈ విషయాన్ని అప్పగిస్తా ఉన్నాను. తర్వాత నేను మాట్లాడతాను. ప్రశ్న వేస్తాను బ్రదర్. ఈ ప్రపంచంలో 4 పిల్లర్స్ అని చెప్పాను ఇందాక మీకు, మరలా ఒకసారి గుర్తు చేస్తాను మీకు. లింగ్విస్టిక్ ఎవిడెన్సెస్, హిస్టారికల్ ఎవిడెన్సెస్, ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్, సైంటిఫిక్ ఎవిడెన్సెస్. ఈ 4 ఎవిడెన్సెస్ బైబిల్కి ఉన్నాయా లేకపోతే ఇతర గ్రంథాలకు ఉన్నాయా? మీ ఉద్దేశం ఏంటి? నా ఉద్దేశం నేను చాలా సూటిగా చెప్పగలను. ఇప్పుడు మీరు చెప్పిన ఈ 4 ఎవిడెన్సెస్ కూడా ఖచ్చితంగా బైబిల్కే ఉన్నాయి. రైట్. బైబిల్ అంటే ఒక సందర్భాన్ని గూర్చి మనం చెప్పలేం కానీ, ఒక ఫలానా సందర్భాన్ని గురించి మనం చెప్పలేం కానీ, బైబిల్లో అనేక సందర్భాలను మనం ఆధారంగా తీసుకుంటే ఇప్పుడు ఎర్ర సముద్రం గురించి చెప్తాం. సాధారణంగా బైబిల్లో ఎర్ర సముద్రం గురించి చెప్తాం. ఎర్ర సముద్రం అనేది ఇప్పుడు నేను సూటిగా చెప్తున్నానంటే ప్రజలకు అర్థం కావాలని. మనం చాలా లోతులకు వెళ్ళిపోతే కొంతమంది అర్థం చేసుకోలేరు. ఉదాహరణకి ఈ ఐందవ గ్రంథాల్లోని సముద్రాలు, పాల సముద్రం, ఇంకా రకరకాల సముద్రాలు ఉంటాయి. అసలు ఎక్కడ ఉన్నాయి భూమి మీద? వీళ్ళు చూపించగలరా? బైబిల్లో ఎర్ర సముద్రం ఉంటది, దాన్ని మనం ఈజీగా తీసుకెళ్లి చూపించేయచ్చు. మరి వీళ్ళు పాల సముద్రం అంటారు. వీళ్ళు పాల సముద్రం అయితే తీసుకున్నాడు, మరి ఆధారం చూపించినాక మనం ఇద్దరం వెళ్దాం అన్నాం అనుకో, అది ఎక్కడికి తీసుకెళ్లాలో కూడా వీళ్ళకే తెలియదు. ఇలాంటి అంటే ఎంత ఆధారం అంటే ఎర్ర సముద్రం కొన్ని తీసుకెళ్తాం, నేను చూపించగలను. ఎర్ర సముద్రం ఎక్కడైతే ఆ సంఘటన జరిగింది, ఎర్ర సముద్రం 2 పాయలుగా చేర్చిన ప్లేస్ కి తీసుకెళ్లి మరి అక్కడ జరిగిన
ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ తో సహా నేను ఎర్ర సముద్రం గురించి నిరూపణ చేయగలను. మరి వీళ్ళు పాల సముద్రం గురించి కానీ, లేకపోతే వీళ్ళు ఏదో చిలికిన వాళ్ళు మజ్జిగ పెరుగు పెరుగు సముద్రాలు కానీ, వీళ్ళు రాష్ట్రం సముద్రాలు కానీ, వీళ్ళు రాష్ట్రం కొండలు కానీ, వెన్న నెయ్యి సముద్రాలు ఉన్నాయి, మజ్జిగ సముద్రాలు ఉన్నాయి, రాసుకున్న ప్రాంతాలు కానీ మరి వీళ్ళు ఎవిడెన్స్ చూపించగలరా అంటే ఖచ్చితంగా వీళ్ళు ఎవిడెన్స్ చూపించలేరు. కానీ బైబిల్లో ఉన్న కొండలకి ఎవిడెన్స్ చూపించగలం, ప్రస్తావించిన కొండలకి ఎవిడెన్స్, పర్వతాలు సముద్రాలు ఎవిడెన్స్ చూపించగలం. మూడోది ఏంటంటే ప్రాంతాలు, దేశాలు, అలాగే బైబిల్లో ఉన్న రాజులను మరి మనం ఎవిడెన్స్ చూపించగలం. మరి ఇందులో వీళ్ళు చూపించే రాజుల్లో చాలా మంది రాజులు, రకరకాల రాజులు చూపించారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏ దేశంలో ఉన్నారు, ఎప్పుడు ఏ కాలంలో పరిపాలించారు కూడా ఎవరికి తెలుసు. ఇది బ్రదర్. సరే సరే సరే, ఓకే. నెక్స్ట్ అనిల్ కుమార్ గారికి మొదటి పలుకులు పలుకుతారు ఆయన కూడా. సార్ మళ్ళీ ఆ క్రాంతి కుమార్ గారికి అడిగిన ప్రశ్న మీకు కూడా అడుగుతున్నాను, ఎందుకంటే చాలా నేను బాగా ఆలోచించగా ఈ 4 ఎవిడెన్సెస్, ఏది లింగ్విస్టిక్ ఎవిడెన్స్ కానివ్వండి, హిస్టారికల్ ఎవిడెన్స్ కానివ్వండి, ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ కానివ్వండి, సైంటిఫిక్ ఎవిడెన్స్ కానివ్వండి, మెయిన్ ఇవే కదా అసలు పిల్లర్స్ అనమాట. ఇవి యాక్చువల్లీ పిల్లర్స్. ఒక విషయం నిర్ధారణ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ విషయంలో ఆ గ్రంథం కానీ ఆ పరిస్థితి కానీ పాస్ అవ్వాలి. ఇట్ షుడ్ పాస్ ద సెమిస్టర్. అంటే ఒక సెమిస్టర్ పాస్ అవుతే ఎలాగైతే నెక్స్ట్ సెమిస్టర్కి వెళ్తామో, ఈ 4 గంటల ముందు పాస్ అయ్యే గ్రంథం ఏదైనా ఉందా అని మనం ప్రపంచవ్యాప్తంగా ఆలోచిస్తే, మీ ఉద్దేశంలో మీరేమంటారు? మీ మొదటి పలుకులతో పాటు ఇది కూడా చెప్పి మనం టాపిక్లోకి వెళ్దాం కదా. వీక్షిస్తున్న వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములండి. జాన్ కోయ సార్ గారు అడిగిన ప్రశ్నకి ఒకటే ఒక ఆన్సర్. అలాంటి బుక్ ఎక్కడ లేదండి. అది అలాంటి గ్రంథం ఏదైనా ఉంది అంటే అది బైబిల్ గ్రంథం మాత్రమే. బైబిల్ గ్రంథానికి మాత్రమే ఈ హిస్టారికల్, ఆర్కియాలజికల్, లింగ్విస్టిక్ అండ్ సైంటిఫిక్ ఎవిడెన్సెస్ దొరుకుతాయి. అవే కాకుండా ఇంకా చెప్పాలంటే ఎపిగ్రాఫిక్ కానీ, లేకపోతే ఎటిమాలజికల్ కానీ, లేకపోతే మరి న్యూమిస్మాటిక్స్ అంటే కాయిన్స్ కి సంబంధించినవి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆది కాండంలో కానీ చూస్తే యోసేపు గారి అన్నలు యోసేపు గారిని 20 వెండి షేకేల్కి అమ్ముతారు. ఒకవేళ మనం చూస్తే 20 వెండి షేకేల్కి అమ్ముతారు. ఒకవేళ మనం అంటే ఏంటి, వాట్ ఈస్ షేకేల్ అని మనం ఒకవేళ చూస్తే, అంటే కాయిన్స్ గురించి చెప్తున్నాం. షేకేల్ అనేది ఇట్స్ నాట్ ఎ కరెన్సీ. అది మన రూపాయి, దీనారము లాంటి అది కరెన్సీ కాదు. ఇట్ ఈస్ అ వెయిట్. అది ఒక వెయిట్ యొక్క యూనిట్. అది వేయింగ్ లో వచ్చే ఒక యూనిట్ అది, అంతే. వెయిట్ అంటే 1 షెకేల్ అంటే దగ్గర ఒక 12 గ్రాములు. 12 గ్రాములు ఇంటూ 20 వెండి, లేకపోతే రౌండ్స్ అనుకోండి. అవి అప్పట్లో కాయిన్స్ ఉండేవి కాదు, ఇట్లా గుండ్లు లాగా ఉండేవి. అవి షేకేల్ అంటే. ఆ తర్వాత మళ్ళీ ముందు ముందుకు వచ్చేస్తే మనకి దినారాలు కనపడతాయి, రైట్ అండి. తర్వాత ఇక రకరకాల మనకి కాయిన్స్ కనపడతాయి. బట్ నాట్ ఓన్లీ సైంటిఫిక్, హిస్టారికల్, ఆర్కియాలజికల్, లింగ్విస్టిక్ అండ్ లింగ్విస్టిక్ ఎవిడెన్సెస్, బట్ ఆల్సో ద న్యూమిస్మాటిక్స్ ఎవిడెన్సెస్ కూడా మనకి బైబిల్ కి ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అవుతాయి. బైబిల్ మీద డిపెండ్ అయ్యి చాలా బుక్స్ ఉన్నాయి. బైబిల్ ఈజ్ అ కలెక్షన్ ఆఫ్ 3 మేజర్ బుక్స్. ఫస్ట్ తోరా మనం మోషే గారు రాసిన 5 గ్రంథాలు, తర్వాత జబూర్, ఆ తర్వాత ఇంజీల్ అంటే సువార్త, మరి మనకి న్యూ టెస్టమెంట్. అలాగే బైబిల్ మీద బేస్ అయ్యి మనకి తార్గుమ్ అనే బుక్ 2nd సెంచరీలో జానథన్ బెన్ ఒజాయా రాశారండి. తర్వాత మళ్ళీ ఎలాగో యూదుల పవిత్ర గ్రంథమైన తాల్మూద్ ఉంది. ఆ తాల్మూద్ లో కూడా మనకి సేమ్ బిబ్లికల్ టెక్స్ట్ కనబడతాయి. మరి అలాగే ఖురాన్ ఉంది. ఖురాన్ ఈజ్ కంప్లీట్లీ డిపెండెంట్ అపాన్ బైబిల్. అండ్ ఈవెన్ ఇన్ ఖురాన్ మీకు ఏదైనా డౌట్స్ వస్తే వెళ్ళి క్రైస్తవులను అడగండి. అంటే ఎవరి దగ్గర అయితే ద పీపుల్ ఆఫ్ ద బుక్, ఎవరైతే గ్రంథవాసులు ఉన్నారో వెళ్ళి వాళ్ళని అడగండి అని ఖురాన్ చాప్టర్ 10 ఆయత్ 90లో మనకి దొరుకుతుంది క్లియర్ గా.
90 నుంచి 94 వరకు ఆయతులు మనకు కనబడుతుంది. అంటే చాప్టర్ 10 90 నుంచి స్టార్ట్ అవుతుంది 94 దాకా. సో గో అండ్ ఆస్క్ పీపుల్ ఆఫ్ బుక్ అని చెప్తారు. అలాగే మరి మనం హైందవ గ్రంథాల్లో చూసినా కూడా మరి క్రాంతి కుమార్ గారు చెప్పినట్టుగా తప్పకుండా బైబిల్ గ్రంథం యొక్క ఆచారాలు కానీ లేకపోతే ఆ ఇన్సిడెన్సెస్ కానీ ఆ కథలు కానీ, కథ అని అనను, అది ఇతిహాసమే, అవి ఈ బుక్స్ లో కూడా మనకి కనపడుతుంటాయి. ఓకే ఓకే, అంటే అన్నిటికీ బేస్ బైబిల్ అంటారు, అన్నిటికీ దిక్సూచి, అలాగే మరి దాన్ని ఏమంటారు మరి ఇంకా ఆధారం అనొచ్చు, ఒక మాట చెప్పండి, ఆధారం బైబిలే. బైబిల్ అనేది లేకపోతే అసలు ఈ ప్రపంచంలో బైబిల్ అనేది లేకపోతే ఊహించండి, అసలు ఊహించండి బైబిల్ అనే గ్రంథం లేకపోతే అసలు ఊహించండి అసలు ఎలా ఉంటుందో ప్రపంచం అసలు. అది నేను ముందు చెప్పాను కదా బ్రదర్, నేను ముందు చెప్పాను కదా, ఇది లేకపోతే చాలా గ్రంథాలు ఉండవు ఇక ప్రపంచంలో. చాలా మత గ్రంథాలు ప్రపంచంలో సగానికి సగం మత గ్రంథాలు వెళ్ళిపోతాయి, కొట్టుకుపోవాల్సిందే ఇది లేకపోతే. కొలాప్స్ అయిపోతాయి. రైట్, అవును. ఓకే, మీ ప్రెజెంటేషన్ ఇస్తారండి క్రాంతి గారు? నేను చూపిస్తాను, ఓపెన్ అయింది ఆల్రెడీ, చూపిస్తాను, చెప్పగలరా? నేను పీడిఎఫ్ మీకు రాలేదు ఇక్కడికి. అంటే ఇది ఓపెన్ అయిందండి, ఇది వికీపీడియా ఓపెన్ అయింది. వికీపీడియా ఓపెన్ అయిందా? అది అవస్థ గురించి ఉందా అది? ఉంది. ఓకే, నేను దాని దగ్గరికి వచ్చే ముందు కొంతమంది బైబిల్ మీద అబండాలు వేశారు. ఓకే, ఆ అబండాలు ఏంటంటే, ఇది వరకు గడిచిన దినాల్లో ముదికొండ గారని మనందరికి తెలిసిన వ్యక్తే, పెద్ద ఆయన, వయసుకి నేను గౌరవిస్తున్నాను కానీ ఆయన అభిప్రాయాలకు మాత్రం నేను గౌరవం ఇవ్వట్లేదు. ఆయన చెప్పే విషయాలు ఎలా ఉంటాయంటే చాలా విచిత్రంగా, హాస్యాస్పదంగా, నిజంగా హాస్యాస్పదం. ఏలి లామా సబక్తాని అని యేసు అన్నాడు అంటే అక్కడ లా దగ్గర రాపెట్టేసి రామా శబక్తాని అన్నాడు, రవు రామా నన్ను కాపాడు అన్నాడు అని చెప్పి ఇంత బాగా మార్చేయడానికి సమర్థుడు ఆయన. తర్వాత ఆయన మాట అంటాడు, శారాని శారదా చేశారు, అలాగే ఆ బ్రహ్మని అబ్రహం చేసుకున్నారు. కాబట్టి హైందవ శాస్త్రంలో ఉన్న అనేకమైన విషయాలు బైబిల్లో కాపీ కొట్టారు. ఎలా కాపీ కొట్టారు అంటే, ఒకటి శారదా అనే పేరుని శారా చేసుకున్నామంట మనం. అలాగే బ్రహ్మం అనే పేరుని అబ్రహాం చేసుకున్నాము అని అంటారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ హైందవ శాస్త్రంలో హైందవ గ్రంథాల్లో ఉన్న గ్రంథాలన్నీ కూడా 99% ఖచ్చితంగా 100% క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం తర్వాత రాయబడినవే. ఎందుకంటే జాన్ గోయ్ గారు చెప్పినట్టు వీటికి లిపి లేదు, వీటికి భాష ఆధారం లేదు. ఆ తర్వాతే సంస్కృత భాష వాడుకలోకి వచ్చింది, కాబట్టి తర్వాత రాయబడినవే. మరి ఈ యొక్క అబ్రహాం శారా పేర్లు ఎక్కడ కనబడతాయి? మనకు ఆది కాండంలో కనబడతాయి. ఆది కాండం ఎప్పుడు రాశారు? క్రీస్తు పూర్వం 15వ శతాబ్ద కాలం, మోషే ఉన్న కాలంలో మోషే రాశాడు. కాబట్టి క్రీస్తు పూర్వం 15వ శతాబ్ద కాలంలో రాయబడిన ఆ పంచకాండాల్లో ఉన్న పేర్లు వీళ్ళ కాపీ కొట్టడానికి అవకాశం ఉందా, లేకపోతే వీళ్ళ గ్రంథాల్లో ఉన్న పేర్లు మనం కాపీ కొట్టడానికి అవకాశం ఉందా? కొంచెం బుర్రపెట్టి మరి మేధావులను ఆలోచించాలని నేను ప్రేమతో, అంటే నాకు తెలిసి ఆయన ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నాడు. ఏమనంటే, మన బైబిల్లో ఉన్న శారా అనే పేరుని బట్టిగా లివర్ శారదా చేసుకున్నారు. మన బైబిల్లో ఉన్న అబ్రహాం అనే పేరుని వాళ్ళు బ్రహ్మం కింద, లేకపోతే బ్రహ్మదేవుడి కింద వాళ్ళు మార్చుకున్నారు. ఎందుకంటే ఇక్కడ కథల్ని వీళ్ళు చూడండి, అబ్రహాము అనే వ్యక్తి బైబిల్లో టోటల్ ఇశ్రాయేలు ప్రజలందరికీ మూల పురుషుడిగాను, అబ్రహాము వంశం నుంచే మరి ఇశ్రాయేలీలు అందరూ వచ్చినట్టుగా కనబడతారు. అలాగే వీళ్ళు ఈ అబ్రహాం అనే పేరుని బ్రహ్మ కింద మార్చుకుని బ్రహ్మదేవుడి నుంచే మరి సమస్తం వచ్చినట్లుగాను, అతను సృష్టించినట్లుగాను వీళ్ళ కథ రాసుకున్నారు అనేది నా యొక్క ఖచ్చితమైన అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళ దాంట్లోంచి మనం కాపీ కొట్టడానికి ఆస్కారం లేదు. ఈ భాషా పరిస్థితులు అనిల్ గారు చెప్పారు కదా, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చినాయో పరిస్థితి, ఏ కాలానికి ఇవి భాషలు అభివృద్ధి చెందినాయో, రాతపూర్వకమైన ప్రతులు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాయో అని అనిల్ గారు ఒకరోజు చెప్పారు. దాన్ని బట్టి చూసినా కూడా వీళ్ళు మన దగ్గర నుంచి వాళ్ళు కాపీ కొట్టడానికి అవకాశం ఉంది తప్ప వాళ్ళ దగ్గర నుంచి మనం కాపీ కొట్టడానికి అవకాశం అయితే లేదు. అంటే మన పేర్లను వాళ్ళు కాపీ చేసుకున్నారు అని స్పష్టంగా మనం చెప్పొచ్చు. తర్వాత
మరొక విషయం ఏంటంటే బైబిల్ అనేది మరి ఇంటర్నేషనల్ గ్రంథం, ఒక దేశానికి ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు అనడానికి బైబిల్లో ఒక సంస్కృతి మాత్రమే తెలియపరిచి ఉండదు, కేవలం ఇశ్రాయేలీల కథ మాత్రమే తెలియపరిచి ఉండదు. ప్రపంచ దేశాల్లో అనేక సంస్కృతి సాంప్రదాయాలు, ప్రపంచ దేశాల్లో ముఖ్యమైన ప్రధాన పట్టణాలుగా, ప్రధాన దేశాలుగా ఉన్న పూర్వకాలపు నాగరికతలను, అత్యంత పురాతన నాగరికతలను బైబిల్ తెలియపరచగలదు. అత్యంత పురాతనమైన నాగరికత ఈజిప్ట్ నాగరికతలను, బబులోను నాగరికత, ఇలాంటి నాగరికతలను బైబిల్ కేవలం ఇశ్రాయేల్ గురించి రాశాడు అంటారు కానీ ప్రపంచ నాగరికతలన్నీ కూడా పెద్ద పెద్ద గొప్ప గొప్ప రాజులు సైతం 3000 సంవత్సరాలు, క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితమే గొప్ప అభివృద్ధిలోకి వచ్చిన గొప్ప గొప్ప నాగరికతలను సైతం బైబిల్ ముందుగానే చెప్పింది. అందులో మరి మన భారతదేశంలో మరి మన హైందవులు అనుసరించే ప్రకారంగా ఈ యొక్క భారతదేశంలో ఈ దేశంలో హైందవులు అనుసరించేది ఇక్కడ వాస్తు సిద్ధాంతం, జ్యోతిష్య సిద్ధాంతం, తర్వాత మాంత్రికులు, శకునగాండ్రు, ఏమంటే శకునాలు చెప్పి సోది చెప్పేవాళ్ళు, ఏమంటే వీళ్ళందరూ వీళ్ళ గ్రంథాల్లో ఉన్నారో లేదో గాని, వీళ్ళ వేదాల్లో గాని, వీళ్ళ పురాణాల్లో గాని వీళ్ళందరి గురించి చెప్పబడిందో లేదో గాని, ఇవి మొట్టమొదటిగా ఆది కాండంలో మనం చూసినట్లయితే, ఆది కాండంలో యోసేపు కాలంలో మరి రాజుగారికి కళ వచ్చినప్పుడు, ఫరో రాజుగారికి కళ వచ్చినప్పుడు మరి శకునగాండ్రను, మాంత్రికులను, విద్వాంసులను ఆయన పిలిపించినట్టు ఆది కాండంలో మనం స్పష్టంగా మనం చూస్తాం. అంటే వీళ్ళందరినీ పిలిపించినట్టుగాను, ఆయన అడిగినట్లుగాను మనం స్పష్టంగా చూస్తాం. అడిగితే వాళ్ళ కట్టేయారండి. దానియేలు గ్రంథంలో మళ్ళీ మాంత్రికులు కనబడతారు, శకునగాండ్రు కనబడతాడు, వీళ్ళందరూ విద్వాంసులు కనబడతారు. వీళ్ళందరూ అక్కడ కూడా ఆ రాజు చెప్పిన కళకి అర్థం చెప్పలేకపోతే దానియేలు వెళ్ళి వాళ్ళందరికీ కళలకి భావాలు దానియేలు వెళ్ళి చెప్తాడు. అంటే అక్కడ ఉన్న శకునగాండ్రు, మాంత్రికులను, విద్వాంసులందరినీ దానియేలు వెళ్ళి కాపాడతాడు. ఒక రకంగా చెప్పాలంటే రాజు చంపేస్తుంటే దానియేలుకు ఇష్టం లేక, అయ్యో వీరందరూ చచ్చిపోయేలాగా ఉన్నారు రా బాబు అని వీళ్ళ కోసం దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వాళ్ళు చెప్పలేని కళ భావాన్ని దానియేలు వెళ్ళి చెప్తాడు. అంటే అక్కడ 2 విషయాలు అర్థమవుతుంది. మాంత్రికుల కంటే, విద్వాంసుల కంటే, శకునగాండ్రు కంటే, వీళ్ళందరికంటే బైబిల్ దేవుడు గొప్పవాడు. వాళ్ళు చెప్పలేనిది బైబిల్ దేవుడు తన భక్తుడి ద్వారా చెప్పించగలిగాడు. వాళ్ళ ప్రాణాలను కూడా బైబిల్లో ఉన్న భక్తుడే కాపాడాడని విషయం అర్థమవుతుంది. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఆ ఆచారాలన్నీ మన దేశంలో కనబడుతూ ఉంటాయి. ఈ మాంత్రికులు, ఏమండి ఈ భూత వైద్యులు, లేకపోతే శకునగాండ్రు, సోది చెప్పేవాళ్ళు, అపోస్తుల కార్యాలు 16:16లో సోది చెప్పే స్త్రీ కనబడుతుంది మనకు బైబిల్లో. అంటే ఆయా దేశాలలో ఉన్నవన్నీ కూడా నేను ఏం చెప్తున్నానంటే, ఇక్కడ భారతదేశంలో ఉన్న ప్రతి ఈ నాగరికత, భారతదేశంలో ఉన్న ప్రతి విషయం కూడా ఆయా దేశాల నుంచి వీళ్ళు కాపీ కొట్టుకు తెచ్చుకున్నారు. ఈజిప్ట్ దేశం నుంచి మాంత్రికుల్ని, ఏమండి బబులోను, బాబేలు, కల్దీయుల పట్టణాల్లోంచి వీళ్ళు జ్యోతిష్యాన్ని, వాస్తు సిద్ధాంతాలని, ఆయా ప్రదేశాల నుంచి ఆయా సోది చెప్పే వాళ్ళని, ఈ సిద్ధాంతాలన్నిటినీ కాపీ కొట్టుకు తెచ్చుకుని వీళ్ళ గ్రంథాల్లో లేకపోయినా సరే ఇప్పుడు వీళ్ళు మరి వీళ్ళ మతంలో అనుసరిస్తున్నారు అని చెప్పాలంటే వీటన్నిటిని ఆయా దేశాల్లో, ఆయా ప్రాంతాల్లో ఇవి ఉన్నాయి అని బైబిల్ ముందుగానే చెప్పింది. అంటే ఇది బైబిల్ అన్నిటికంటే ముందు గ్రంథం, అన్నిటికంటే ప్రధానమైన గ్రంథం. అన్ని దేశాల యొక్క చరిత్రలు, అన్ని దేశాల యొక్క ఉద్దేశాలు, అన్ని దేశాలలో గతంలో ఏం జరిగింది, ఎక్కడెక్కడ ఏం పుట్టినాయి అనేది స్పష్టంగా తెలియపరచాలంటే గొప్ప చరిత్ర గ్రంథం బైబిల్ గ్రంథం. దీని మంచి వేరే గ్రంథం లేదు. నేను మళ్ళీ కొన్ని యాడ్ చేస్తాను, ఈసారి మీరు మాట్లాడండి. అదే మీ ప్రెజెంటేషన్ చూపిస్తే మనం వెళ్ళిపోదాం, అనిల్ గారికి వెళ్ళిపోదాం. తర్వాత ఇంకొక విషయాన్ని, అంటే నా దృష్టికి ఏదైనా ప్రశ్న వచ్చిందంటే ఆ ప్రశ్నకి సమాధానం చెప్పాలి, ఏదో రకంగా మనం సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉందనేది నా ఉద్దేశం. నా దృష్టికి ఒక ప్రశ్న వచ్చింది ఏంటంటే, కొత్త నిబంధన గ్రంథంలో కొంతమంది నాకు వేసిన ప్రశ్న, అలాగే కామెంట్ లో వచ్చిన ప్రశ్న కూడా ఏంటంటే, కొత్త నిబంధన గ్రంథంలో అనేకమైన విషయాలు, పరిశుద్ధాత్మ పౌరు రూపంలో ఉన్నాడు, అలాగే పరదేశు, అలాగే పరలోకాన్ని గూర్చి, నరకాన్ని గూర్చి, ఇవన్నీ కూడా జింద్ అవస్థ అనే బుక్ నుంచి కాపీ కొట్టు రాసుకున్నారు. బైబిల్లో కొత్త నిబంధన గ్రంథం కాపీ కొట్టు రాసుకున్నారు, ఇవన్నీ జింద్ అవస్థ నుంచే తెచ్చుకున్నారు అనేది మరి ఒక ప్రశ్న నా దగ్గరకు వచ్చింది. దాని గురించి
నాకు తెలిసిన ఒక విషయం చెప్తాను. జింద్ అవస్థ అనే పుస్తకం క్రీస్తు పూర్వం ఒకవేళ 2000 3000 సంవత్సరాలకు పూర్వం నుంచి ఈ పుస్తకం లేకపోతే భాషా ప్రమాణం ఉన్నప్పటికీ ఇది సరైన లిపి లేని కారణం చేత జానకి గారికి మీకు పీడిఎఫ్ పెట్టాను. అందులో ఇంకా చూడండి ఆ కిందకు